ముందుగా తులసి కోటకి దండం పెట్టుకొని అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు పసుపులేటి భారతి. ఈరోజు అనేది ముగ్గు చాలా సింపుల్గా వేస్తున్నాను, కానీ చిన్న చిన్న ముగ్గులే వేయాలనుకుంటున్నానండి. ఎందుకంటే పెద్ద పెద్ద ముగ్గులు పండగప్పుడు ఫంక్షన్ అప్పుడు చేసుకుంటానండి. ఆ వేసే అంత టైం నాకు కూడా సరిపడటం లేదండి. వీలు చూసుకొని వేస్తాను. ఈరోజు చాలా సింపుల్ అంటే సింపుల్గా వేసానండి. ఎవరైనా నేర్చుకోవచ్చు. అక్క ఒకసారి నువ్వు మెలుకలు ముగ్గు వేస్తావు, అంతంత పెద్ద వేస్తే ఎవరికో నేర్చుకుంటారంటారు. అందుకని ఇప్పుడు చిన్న చిన్న ముగ్గులు వేయడం అనేది అలవాటు చేస్తున్నానండి. నేను ఈరోజు వచ్చి శనగలు ఇప్పుడు అనేది రెసిపీ చేస్తున్నానండి. ఫస్ట్ స్టవ్ వెలిగించి నూనె పోసి ఆవాలేసి పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకున్నానండి. ఆ నుంచి ముందుగానే బాయిలింగ్ చేసుకున్నానండి శనగలు. అది కూడా వేసేసి అటు ఇటు కలుపుకుంటా ఉన్న ఒక 5 నిమిషాల తర్వాత ఏంపుడు అనేది వేయించుకుంటూనే ఉండాలండి. వేయించుకొని తర్వాత క్యారెట్, కొబ్బరి అనేది తురుముకొన్న ముందు మొదట కొబ్బరి వేసేస్తున్నానండి. వేసి బాగా కలిపేసి తర్వాత క్యారెట్ వేసానండి. వేసి కాసేపట్నే మనము అలాగనే వేయించుకుంటా ఒక 5 నిమిషాల దాకా అలా ఆ శనగలకి పట్టేంత వరకు మనం అటు కలుపుకుంటూనే ఉండాలండి. సిమ్లోనే పెట్టుకోవాలండి, హైలో పెట్టుకోకూడదు. ఏది మనకి ఎప్పుడు హై కావాలన్నప్పుడు అప్పుడు హైలో పెట్టుకోవాలి. సిమ్లోనే పెట్టుకున్న తర్వాత మూత మూసేసి మళ్ళీ కాసేపు అలాగనే పెట్టేసినానండి. ఈరోజు వచ్చి పొంగల్ కూడా చేసుకున్నానండి. ముందుగానే ఫస్ట్ పొంగల్ చేసుకున్న ఒక గ్లాస్ బియ్యం, పెసలు, ఉప్పు, నెయ్యి ఒక స్పూన్ వేసి 3 విజిల్లు పెట్టుకునేసినానండి. మళ్ళీ వచ్చి మూకుడు పెట్టుకునేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత జీడిపప్పులు, మిరియాలు, జీలకర్ర, కరివేపాకు, చిన్న ముక్క అల్లం అండి. చాలా సన్నగా తరిగానండి అల్లం కూడా. అది తెలియదు తింటే, కానీ ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. మిరియాలు, జీలకర్ర వేసుకున్నానండి. జీడిపప్పు, అల్లం 2 వేసేసానండి. ఒక్క మంట కరివేపాకు వేసాను. ఉండాయి కదా మన దగ్గర అనేది లేడీస్ ఎందుకంటే కరివేపాకు పెట్టుకునే ఉంటారండి. హెవీ వేయకూడదండి. పొంగల్కి ఎంత సింపుల్గా అంటే సింపుల్గానే ఉండాలండి. నెయ్యి వేసుకోవచ్చండి టేస్టీగా కొద్దిగా. అట్టు కావాలంటే పొంగల్కి ఒక మంట కరివేపాకు మాత్రమే వేసానండి. వేసేసి ఇప్పుడు బాయిలింగ్ చేసుకున్న పొంగల్లో తిరగమూత పోసేసానండి. పోసేసి అది కాసేపు అటు ఇటు కలుపుకొని ఒక ప్లేట్ తీసుకొని పొంగల్ ఒక కప్పు వేసుకొని చట్నీ, శనగగింజల పచ్చడి చేశానండి. నేను చేసిన శనగలు పెట్టుకున్నానండి. చూసేదానికి ఎంత బాగుందో. ఆ తర్వాత టేస్ట్ ఎలా ఉంటుందో చూసి చెప్తానండి. కొద్దిగా తిన్నాను కూడా, సూపర్గా ఉందండి. ఈరోజు సొరకాయ తాలింపు మా ఇంట్లో. ఆ నుంచి వచ్చి అన్నం అండి. మధ్యాహ్నానికి భోజనం చేసినాక అన్నము, పెరుగు, మళ్ళీ అక్కడి నుంచి వచ్చి శనగగింజల పచ్చడి అండి చేసినాను. అది ఈరోజు ఇంకా మళ్ళీ నేను చేసింది కూడా చూపించాలి కదా. శనగలు ఎంపుడు పొంగలండి. ఉంటానండి. బాయ్.